హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఏదైతే మనకి లేటెస్ట్గా స్టార్ట్ అయిందో యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్, దానికి సంబంధించి మన పోర్ట్ఫోలియో మీద, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. మనకి రీసెంట్గా రష్యన్ ఉక్రెయిన్ వార్ కూడా స్టార్ట్ అయింది 2022లో. స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. 2022 ఫిబ్రవరి 24న రష్యన్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. సో దాని ఇంపాక్ట్ మన పోర్ట్ఫోలియో మీద ఎలా ఉన్నాయన్నది ఒక ఎగ్జాంపుల్తో, లైక్ నిఫ్టీ 500 ఇండెక్స్ తీసుకొని అప్పటి నుంచి ఒక ఎస్ఐపి ఆర్ లంసమ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటి వరకు దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, మేబీ స్టార్టింగ్ 4-5 months ఏదైతే మార్కెట్ ఫాల్ అయితే ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ ఎలా ఉంది, తర్వాత రికవరీ ఎట్లా అయింది, ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ రెండు వార్స్ కూడా సిమిలారిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఈ వార్ని కూడా కంపేరిటివ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం కొన్ని కంపేరిటివ్ పాయింట్స్ చూసినట్టయితే, బ్రీఫ్ గా రష్యన్ అండ్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఏమైందో మార్కెట్ అన్నది కొన్ని పాయింట్స్ చూసినట్టయితే, నిఫ్టీ అండ్ నిఫ్టీ 500 కూడా అరౌండ్ 12% మార్కెట్ కరెక్షన్ జరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పర్ బ్యారెల్ $120 కి రీచ్ అయింది. సో చాలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా బాగా పెరిగాయి అనమాట ఆ టైంలో. అలానే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి కూడా అన్సర్టనిటీ క్రియేట్ అయింది. ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ నుంచి ముఖ్యంగా 1,64,000 కోట్లు గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది. అప్పుడు కూడా రష్యన్ ఉక్రెయిన్ వార్ లో కూడా ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఎస్ బాగా సెల్ చేస్తారు. 1,64,000 కోట్ల రూపాయలు ఇండియన్ మార్కెట్స్ నుంచి ఉక్రెయిన్ అండ్ రష్యన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 4-5 months లో సెల్ చేశారు. సో అంత ఎక్కువ అమౌంట్ సెల్ చేశారు. అది ఇప్పుడు కూడా ఈ రీసెంట్ వార్ లో కూడా ఈ సెల్లింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా రష్యన్ ఉక్రెయిన్ వార్ తో ఈ రీసెంట్ ఏదైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో, ఇది కంపేరిటివ్ కూడా మనం చూడొచ్చు. కొన్ని పాయింట్స్ చూసినట్టు ఆయిల్ ఇంపాక్ట్, అప్పుడు కూడా ఆయిల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఈ వార్ స్టార్ట్ అయిన వెంటనే అరౌండ్ 18% పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అరౌండ్ $72 పర్ బ్యారెల్ ఉన్నట్టయితే అది ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తారు. అలానే గ్లోబల్ గా కూడా సేమ్ ఇంతకు ముందు రష్యన్ ఉక్రెయిన్ వార్ లో కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. ఇప్పుడు కూడా పడటం స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఆల్రెడీ అప్పుడు చాలా ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు కూడా మోస్ట్లీ మేబీ కొంచెం జరగవచ్చు. ఎందుకంటే రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి, ఈ ఆయిల్ ప్రైసెస్ పెరగటం వల్ల రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇండియా నుంచి టోటల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలో 25% ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంటాము. సో వాటి ప్రైస్ పెరిగిందంటే మనకి రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంటది. సో రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ కి పెద్ద బెనిఫిషియల్ గా ఉండదు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకు పర్ ఇయర్ లో ఒక 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, 5-6% రూపీ డిప్రిషియేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి వచ్చే రిటర్న్ 3-4% మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ రెండు వార్స్ లో కూడా ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, మన ఇండియా సంబంధించి మనం ఏమైనా వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే మన పార్టిసిపేషన్ ఏమీ లేదు. సో అలానే మన కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ సంబంధించిన ఇంపాక్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందువల్ల అది మనకు కొంత సిల్వర్ లైనింగ్. ఎందుకంటే మనకు సంబంధం లేని ఈవెంట్ లో మన మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది కాబట్టి మనకు మంచిది అని అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రీసెంట్ వార్ లో మనకు ఒక స్పెసిఫిక్ ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండియాకి ఏంటంటే, మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్స్ అండ్ పెట్రోకెమికల్స్. 50% వరకు కూడా మనకి ఈ రీజన్స్ నుంచి వస్తాయి అనమాట. మనకి సౌదీ అరేబియా కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, అలానే బెహ్రెయిన్, యుఏఈ, ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అని ఒక నేరో సీ ఉంటుందో అక్కడి నుంచి వస్తుంటాయి. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఈ ఇరాన్ వాళ్ళు ఇప్పుడు స్టాప్ చేశారు అనమాట. అక్కడి నుంచి షిప్స్ పాస్ అవ్వకుండా వీళ్ళు ఆల్రెడీ ఆజ్ఞలు పాస్ చేశారు. సో ఏదైనా షిప్స్ పాస్ అయినట్టయితే వాటిని పేల్ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో, ఏషియాకి వచ్చే ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అవి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ స్ట్రైట్ నుంచి అరౌండ్ 20% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ సప్లై ఏదైతే ఉందో ఇక్కడి నుంచి జరుగుతుంటుంది. సో ఇంకా ఈ లేటెస్ట్ వార్ వల్ల ఇంపాక్ట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద కానివ్వండి, సెక్టార్స్ మీద స్పెసిఫిక్ గా ఎలా ఉండే అవకాశం ఉందో చూసినట్టయితే, ఎయిర్లైన్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్లైన్ కి ఏదైతే ఆయిల్ ఏదైతే ఉందో మాక్సిమం వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఆయిల్ నుంచి అవుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగగానే ఎయిర్లైన్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అవుతుంటుంది. అలానే ఏదైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఉందో అది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ కి సెంటర్ లో ఉంటూ ఉంటది. సో అదొక కంపల్సరీ స్టాప్ లాగా ట్రీట్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి వెస్ట్ కి వెళ్ళేవి కానివ్వండి, వెస్ట్ నుంచి ఏషియాకి వచ్చేవి కానివ్వండి. సో అది కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దానివల్ల కూడా కొంత లాసెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఏలియన్ ఇండస్ట్రీ. అలానే పెయింట్ ఇండస్ట్రీకి కూడా కొంచెం లాసెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగగానే ఈ క్రూడ్ ఆయిల్ అనేది మెయిన్ రా మెటీరియల్ పెయింట్ ఇండస్ట్రీకి. సో అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలానే కెమికల్ ఇండస్ట్రీకి కూడా బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉన్నట్టయితే లాంగ్ టర్మ్. అలానే ఈ సప్లైస్ కూడా బాగా డిస్టర్బ్ అయినట్టయితే కెమికల్ కంపెనీస్ కూడా ఏదైతే రా మెటీరియల్ ఇక్కడ నుంచి ఈ రీజన్ నుంచి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో సో ఆ కంపెనీస్ కన్నిటి కూడా ఇంపాక్ట్ పడుతుంది. అలానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి కూడా వీళ్ళు మార్జిన్ ప్రెజర్ పడే అవకాశం. అలానే డిఫెన్స్ స్టాక్ కి ఇలాంటి అన్సర్టనిటీ టైమ్స్ ఏవైతే ఉన్నాయో వార్ టైమ్స్ అన్నది పాజిటివ్ న్యూస్. సో ఆ స్టాక్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా సేఫ్ అసెట్ గా ట్రీట్ చేస్తుంటారు కాబట్టి ఈ మధ్య రీసెంట్ కరెక్షన్ వల్ల కొంత రీజనబుల్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ కొంత రన్ అప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నిఫ్టీ 500 ఇండెక్స్ సంబంధించింది రష్యన్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎస్ఐపి కానీ లంసమ్ కానివ్వండి. సో మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంది, డౌన్ ఎంత కరెక్షన్ జరిగింది, తర్వాత రికవరీ ఎలా ఉంది అన్నది ఎగ్జాంపుల్ తో క్విక్ గా చూద్దాం. సో దట్ ఇప్పుడు సినారియో కూడా ఇంచుమించు సిమిలర్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండదు, బట్ సిమిలర్ గా ఇలాంటి ఆల్మోస్ట్ సేమ్ ఈవెంట్స్ కాబట్టి మన మార్కెట్స్ కి సంబంధం లేని ఈవెంట్స్ కాబట్టి సో సిమిలర్ గానే ఉండే అవకాశం ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ తో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మ్యూచువల్ ఫండ్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను ఎక్సెల్లోకి రష్యన్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే 24th ఫిబ్రవరి నుంచి నేను డేటా పుల్ చేయడం జరిగింది. సో టిల్ డేట్ వరకు పుల్ చేయడం జరిగింది. 25,000 ఎస్ఐపి చేస్తున్నట్టయితే అరౌండ్ 12,25,000 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయ్యి ఉండేది. సో 3,50,000 ప్రాఫిట్ వచ్చి ఉండేది. అరౌండ్ 12.78% రిటర్న్ వచ్చి ఉండేది. ఓకే, సో 3,50,000 ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో ఈ డౌన్ టైంలో కూడా సో మనం ఇనీషియల్గా రష్యన్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇది 6 months వరకు ఒక 4-5 months బాగా ఇంపాక్ట్ ఉంది. సో 4-5 months వరకు నెగిటివ్ రిటర్న్స్ చేపిస్తుంది. సో తర్వాత కొంత పెరిగింది కానీ మరీ ఎక్కువగా మార్కెట్ మూవ్ అవ్వలేదు. నెక్స్ట్ 1 year వరకు అంటే మార్చ్ 2023 వరకు కూడా కొంత నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. అప్పట్లో 1 year పాటు పెద్దగా మార్కెట్స్ మూవ్ అవ్వలేదు, ఎందుకంటే ఈ వార్ ఇంపాక్ట్ 1 year వరకు ఉందని చెప్పొచ్చు. సో తర్వాత నుంచి దీని ఇంపాక్ట్ ఇప్పటికీ వార్ కంటిన్యూ అవుతున్నప్పటికీ దాని ఇంపాక్ట్ అయితే తర్వాత మార్కెట్స్ మీద లేదు. మార్కెట్స్ తర్వాత నైస్గా రన్ పైన. సో మీరు ఇక్కడ చూడవచ్చు, గ్రాఫ్లో కూడా చూడవచ్చు, తర్వాత నుంచి మార్కెట్స్ బాగా మూవ్ అప్ అయినాయి. సో ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇక్కడ కూడా మనం చూడవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ వాల్యూ 15,85,000 ఉన్నట్టయితే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 12,25,000. ఇది మన లంసంలో కూడా చూద్దాం. సో దట్ లంసంలో ఇంపాక్ట్ ఎలా ఉన్నదన్నది కూడా చెక్ చేద్దాం. సో లంసంలో చూసినట్టయితే ఇది కూడా స్టార్ట్ చేసినాక 4-5 months వరకు నెగిటివ్ రిటర్న్స్ ఉంది. నేను సేమ్ లంసమ్ అమౌంట్ 12 lakh అంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అదే తీసుకున్నా కొంచెం కంపారిజన్ పర్పస్కి. సో 12,25,000 అది అప్పుడు 1 pointలో ఇన్వెస్ట్ చేసినట్టయితే అంటే వార్ జరిగే టైంలో స్టార్ట్ అయిన డేని ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆబ్వియస్గా 12% వరకు మార్కెట్ కరెక్షన్ అయినాయి. సో దాని ఇంపాక్ట్ అంతా వీటి మీద పడింది, ఇక్కడ మీరు చూడవచ్చు. అలానే 1 year తర్వాత కూడా కొంతవరకు దగ్గరగా ఈ పాజిటివ్లోనే ఉంది కానీ సో రిటర్న్స్ బాగా తగ్గాయి అన్నమాట. సో తర్వాత నుంచి ఇంకా ఈ లంసమ్ అమౌంట్లో పెద్దగా నెగిటివ్ రిటర్న్స్ ఏం రాలేదు. సో ఈ 4 yearsలో మీరు చూసినట్టయితే ఈ 12,25,000 21 lakhs అయింది లంసంలో. సో చాలా ఎక్కువ పర్సెంటే పెరిగిందని చెప్పొచ్చు. ఈ 4 yearsలో ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ రష్యన్ ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అది 1 year పాటు ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్. లాస్ట్ 1.5 year నుంచి డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల కావచ్చు, ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల కావచ్చు, లాస్ట్ 1.5 year నుంచి కూడా మార్కెట్ పెరగట్లేదు. అంటే మనం ఇప్పుడు అనలైజ్ చేసిన లాస్ట్ 4 years ఎగ్జాక్ట్గా 4 years పీరియడ్ కదా. 4 years పీరియడ్లో ఆల్మోస్ట్ 2.5 years డ్రై పీరియడ్. ఒక 1.5 yearలో వచ్చిన రిటర్న్సే మనకి ఇంచుమించు ఇలా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో లంసమ్ సిఏజిఆర్ రేట్ అని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి మోర్ దెన్ 13% అయిందని చెప్పుకోవచ్చు. అలానే లంసమ్ యొక్క సిఏజిఆర్ రేట్ అని కానీ అబ్జల్యూట్ రేట్ని కానీ చెక్ చేసినట్టయితే సిఏజిఆర్ రేట్ని అరౌండ్ 15% వర్కౌట్ అయింది.
సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన 12,25,000లో దగ్గరగా 9 lakhs వరకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ అబ్జల్యూట్ రేట్ని కూడా దగ్గరగా 75% అబ్జల్యూట్ రేట్ని వచ్చింది ఇంత డ్రై పీరియడ్లో కూడా. సో ఇప్పుడు జరిగే వార్ ఏదైతే ఉందో సిమిలర్గానే ఉండొచ్చు అని అనుకోవచ్చు. సో జనరల్గా ఇలాంటి వార్స్ టైంలో మార్కెట్స్ బాగా కరెక్షన్ జరుగుతాయని చెప్పి ఎస్ఐపీలు ఆపుకోవటం కానీ ప్యానిక్ సెల్లింగ్ చేయటం కానీ చేస్తుంటారు. క్లారిటీ కోసం వెయిట్ చేయడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఈ వార్ ఏదైతే ఉందో మన ఇండియాకి ఏమాత్రం సంబంధం లేని వార్, బట్ మన మార్కెట్స్ కరెక్షన్ జరుగుతున్నాయి. సో మనం చేయగలిగిందల్లా ఎస్ఐపి చేసే వాళ్ళు ఎస్ఐపిని కంటిన్యూ చేయటం, అలానే ఇది అక్యుములేషన్ ఫేజ్ కన్సిడర్ చేసి కీప్ ఆన్ ఇన్వెస్ట్ చేసుకోవటం చేస్తుండాలి. లంసమ్ చేసే వాళ్ళు ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా సో ఫేజ్డ్ వేలో కొంత అమౌంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని మిగతాది డెట్ ఫండ్స్లో పెట్టేసి ఎస్టీపీ మోడల్లో నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను. అలా ఎస్టీపీ మోడల్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మార్కెట్ మంచి కరెక్షన్, అంటే మేబీ 15-20% కరెక్షన్ జరిగినా కూడా ఇక్కడి నుంచి సో ఎట్లాంటి క్యాపిటల్కి అంత ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా, అంటే నెగిటివ్కి వెళ్ళకుండా, నెగిటివ్కి అయితే వెళ్తుంది బట్ ఎక్కువ నెగిటివ్కి వెళ్ళకుండా చూసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఈ వార్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది అని చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ హిస్టారికల్ సిమిలర్ వార్స్ మనం చూసుకున్నట్టయితే మేబీ 5-10% కరెక్షన్ జరగవచ్చు. అలా జరిగినట్టయితే ఒక 3-4 monthsలోనే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ 10-20% కైండ్ ఆఫ్ కరెక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఇంకొన్నాళ్ళు ఎక్కువ పట్టే అవకాశం ఉంది రికవర్ అవటం. అలా కాకుండా ఈ వార్ గ్లోబల్ రెసిషన్ కి దారి తీస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం మేబీ మోర్ దెన్ 1 year కూడా పట్టే అవకాశం ఉంటుంది మార్కెట్ రికవర్ అవడానికి. బట్ ఏదైతే ఈ వార్ సిచ్యువేషన్ ఉందో మనకైతే మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అయితే ఆల్రెడీ మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా బెటర్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది అక్యూములేషన్, అంటే మనకు ఇన్వెస్ట్ చేసుకునే పీరియడ్ లాగా కన్సిడర్ చేయండి తప్ప మీరు భయపడే ఇన్వెస్ట్మెంట్ని ఆపనవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ వార్లో మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ మన స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసిన. హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.